థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్, బాగా రాసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ దెన్ ఐ వాంట్ టు థ్యాంక్ 2 more పీపుల్ ఇన్ మై లైఫ్. ఒకటి రోహిత్ గారు, ఇంకొకటి సంతోష్ అన్న. వాళ్ళిద్దరూ బిలీవ్ చేయకపోతే ఇప్పుడు ఈరోజు ఇలా ఇలా నేను ఉండేవాడిని కాదు, ఈ సినిమా మీ ముందుకు వచ్చేది కాదు, అండ్ ఈ క్యాస్టింగ్తో అసలు వచ్చేది కాదు. థ్యాంక్స్ సంతోష్ అన్న అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ ఫర్ స్పెండింగ్, అంటే ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు పెట్టారండి. ఎక్కడ ఒక్క క్రియేటివ్ దీంట్లో కూడా దెన్ ఎవర్ ఇప్పుడు రోహిత్ గారు కూడా ఇప్పుడు వరకు అసలు ఇక్కడ ఇది తీసేయి, ఇది పెట్టండి, ఇది చేయండి, ఇది వద్దు, ఇది కావాలి, క్రియేటివ్ డెసిషన్స్ ఏమీ వాళ్ళు తీసుకోలేదండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాసిన నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ అయినా వాట్ ఎవర్, అది నా డెసిషనే. అంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ బేసిక్గా ఎవరికి దొరకరు. ఐఎమ్ వెరీ 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 బ్లెస్డ్ టు అవర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ నా ఫస్ట్ సినిమాకి. అండ్ దెన్ కమింగ్ టు రోహిత్ గారు, సో బేసిక్గా నేను వాళ్ళ నుంచి ఆయన దగ్గరే నేర్చుకున్నానండి ఇండస్ట్రీకి వచ్చాక. సో ఐ బీన్ విత్ హిమ్ సిన్స్ 7 years. నేను ఏం తప్పు చేసినా, ఏం తప్పుగా రాసినా దగ్గరుండి కరెక్ట్ చేసేవాళ్ళు, దగ్గరుండి సినిమాని నేర్పించారు. సో ఈ మేడ్ మీ లెర్న్ హౌ టు బీ ట్రూ అండ్ హానెస్ట్ టు ద ఫిలిం. ఎంత ఇలా నేను ఈరోజు ఉన్నానంటే అది అండర్ హిస్ గైడెన్సే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మాటలు లేదా? టుడే నో డైలాగ్, కామెంట్స్ ఓన్లీ. ఓకే, సారీ అంటే నేను యాక్చువల్లీ అంటే 7 years రోహిత్ గారితో ఉన్నప్పుడు చాలామంది అడిగారు, ఎందుకు వెంకీతో సినిమా నోన్ డైరెక్టర్కి ఇవ్వచ్చు కదా, తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. సో బట్ ఆయన ఎప్పుడు అది నా వరకు తీసుకురాలేదు. సో అంటే నన్ను నమ్మి, ఒక న్యూ కమ్మర్ని నమ్మి, ఇంత బడ్జెట్ సినిమా ఇచ్చి, ఒక కథను నమ్మి, అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ కథను నమ్మి, నువ్వు చేయగలుగుతావని నమ్మి నన్ను ఈ స్టేజ్లో నుంచోబెట్టారు. యాక్చువల్లీ రోహిత్ గారు నమ్మాకే నన్ను మా పేరెంట్స్ కానీ అందరూ నమ్మిందండి. రోహిత్ అంటే ఇండస్ట్రీకి వస్తాను పంపించేశారు, ఓకే, డబ్బులు పంపిస్తున్నారు, అంతా ఓకే, బట్ ఒక కాన్ఫిడెన్స్, అంటే వీడు చేయగలుగుతాడు, వీడు ఓకే ఉండగలుగుతాడేమో అనే కాన్ఫిడెన్స్ మాత్రం రోహిత్ గారు నా స్క్రిప్ట్కి ఓకే చెప్పారు అన్నాకే అందరికీ వచ్చింది. సో రోహిత్ గారి తర్వాతే నాకు ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇంకా అన్నిసార్లు ఏడిస్తే మళ్ళీ డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆడియన్స్. మంచిగా థియేటర్కి వచ్చి నవ్వుకోండి, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్. అండ్ సత్యాన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ రోల్. అంటే అది చేయడానికి కూడా రోహిత్ గారే కారణం. ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఇలాంటి రోల్స్ చాలా చేశాను అన్నారు, బట్ రోహిత్ గారే కన్విన్స్ చేశారు. ఆయన చెప్పినట్టు మీకు ఈ సినిమా ఎంత హెల్ప్ అవుద్దో నాకు తెలీదు, బట్ ఈ సినిమాకి మీరు చాలా చాలా హెల్ప్ అయ్యారు. మీరు లేకపోతే అంటే ఫ్లోలో నేనే ఆపేసాను మేడం ఏదో.